ఒకసారి గెలిచిన వాళ్ళందరికీ క్లాస్ కొడదాం అందరూ. ఈ 61వ క్రీడా వార్షికోత్సవాలు మందమరి ఏరియాకి అధ్యక్షత వహిస్తున్న మన అశోక్ గారు, రీజన్ పర్సనల్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శైలేంద్ర సెకండ్ గారు, ఏఐటీసీ లీడర్, మన రమేష్ గారు, సిఎంఏ ప్రెసిడెంట్, కార్తీక్ గారు, మరియు వేదిక ముందున్న ఆఫీసర్స్, స్పోర్ట్స్ మెన్, ఎంప్లాయీస్ అండ్ మై సోదరి మనందరూ కూడా మరొకసారి శుభ సాయంకాలం. గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఈరోజు ఇప్పుడు ఈ టైంలో ఇల్లరి క్లబ్లో టీటీ కానీ, లాంగ్ టెన్నిస్ కానీ, షటిల్ కానీ రోజు ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉంటాం. ఈ టైంలో ఈరోజు మీతో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. గేమ్స్ వల్ల మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనలో ఒక కాంపిటీషన్ అనేది మనలో పెంపొందించడం, గెలుపు ఓటములు అనేది సహజం. మన సింగరేణి కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈ గేమ్స్ విషయంలో ఎంతైనా కూడా ఖర్చుకి వెనకాడకుండా అన్ని ఏరియాస్లో కూడా ఏరియా వైజ్ గేమ్స్ కండక్ట్ చేయడమే కాకుండా రీజన్ వైజ్తో పాటు కోల్ ఇండియాకి కూడా మన స్పోర్ట్స్ మెన్ పంపిస్తూ ఉంటాం. మన వాళ్ళు మన లాంగ్ టెన్నిస్ చాలా గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. ఈ గేమ్స్ మనం చేసేటప్పుడు కొంతమంది అనుకుంటారు ఎప్పుడు సీనియర్స్ వెళ్తూ ఉంటారు అనే ఒక పేరు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా యంగ్ జనరేషన్ చాలా మంది కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. రియల్గా ఇంతకుముందు నేను రామగుండం మనుగూరులో ఉన్నప్పుడు అప్పుడు గేమ్స్ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయినప్పుడు అప్పుడు చూస్తే కొంతమంది ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళే లాంగ్ టెన్నిస్ లేకపోతే ఏదైనా గేమ్స్ కానీ స్పోర్ట్స్లో కానీ ఆ సీనియర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మన ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలా మంది మన కంపెనీలో అడుగు వెళ్ళారు. మన స్పోర్ట్స్లో ఎట్లయితే ఇప్పుడు ముందున్నారో మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళడంలో మీ యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో మన మైండ్స్ని, మనకి ఇచ్చిన టార్గెట్స్ని రక్షణతో మరియు క్వాలిటీతో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇంతకు ముందు మనకి మన సీనియర్స్ మన సింగరేణిని కాపాడి ఇప్పుడు మన చేతిలో పెట్టారు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏం చేయాలి మరి దీన్ని? మనందరం ఒక టీమ్గా పనిచేసి కొన్ని రోజులుగా అన్ని మైండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే పెరిగింది. నేను గర్వంగా చెప్పగలుగుతాను. మన గ్రాఫ్ అయితే ఇంక్రీజింగ్ ట్రెండ్, రైజింగ్ తెలంగాణ లాగా, రైజింగ్ మందమరి లాగా ఉన్నది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా తమ విధుల్లో తమకి ఇచ్చిన ఏదైతే విధులు ఉన్నాయో సక్రమంగా నిర్వర్తించి మనకి ఇచ్చిన టైంలోనే మన కంపెనీ 8 గంటలు పనిచేయమంటుంది. 8 గంటలు మనం పనిచేద్దాం. అదే కాకుండా మనకి ఇచ్చిన ఉత్పత్తి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అచీవ్ చేయడానికి మన యొక్క పాత్ర ఏంటని మనం రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒకసారి మన ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మనం ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఈ టైంలో ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్ చాలా కోల్ సప్లై పెరిగిపోయింది. అదానీ గ్రూప్ లాంటి వాళ్ళు 230 మిలియన్ టన్నులు వాళ్ళు ఓన్గా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన పక్కనున్న దేవ్పూర్ కూడా మన బొగ్గు కొనే స్థితిలో లేదు. అది అదానీ గ్రూప్ తీసుకున్నారు. అదే కాకుండా మన ఎన్టీపీసీ మనకి జనరల్గా కోల్ సప్లై చేస్తే ఈరోజు ఈవినింగ్ చేస్తే రేపు మార్నింగ్ కల్లా మనకి డబ్బులు వస్తాయి కంపెనీ. అప్పుడు మన వేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం టైం ప్రకారం మనకి వేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో రానున్న రోజుల్లో
ఈ ప్రైవేట్ కోల్ బ్లాక్స్ యొక్క పోటీతత్వంతో పాటు ఎన్టీపీసీ లాంటి సంస్థలు వాళ్ళ మూలంగా కోల్ బ్లాక్స్ తీసుకున్నారు. మనం ఇప్పుడు మన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. డైవర్సిఫికేషన్స్ పోదామంటే సోలార్ పవర్ ఓన్లీ డే అవర్స్లోనే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నైట్ పూట మనం దాన్ని యూజ్ చేసుకునే స్థితిలో లేదు. మనం అందమనే ఏరియాలోనే మొదటగా బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఒకటి పెట్టాం. డే అవర్స్లో ఆ యొక్క పవర్ జనరేషన్ ఆ బ్యాటరీలో స్టోర్ చేసి ఈవినింగ్ పీక్ అవర్స్ అంటాం 7 నుంచి ఈ టైం నుంచి నైట్ 10 వరకు కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం పూట 11 నుంచి 1 వరకు ఎక్కువగా మనకి పవర్ సోలార్ సన్ ద్వారా మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో స్టోరేజ్ చేసుకొని ఇంకా కొత్త టెక్నాలజీస్ రావాల్సింది ఉంది సోలార్ పవర్ మీద. ఏదేమైనా కూడా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మీద చాలా బాధ్యతలు అయితే ఉన్నాయి.